పుండుకాయ అనేది ఎక్కడ మచ్చ కూడా లేదు, నాణ్యతగా ఉంది ఈయోడు. ఓకే. నల్లిని కూడా ఈ ఇత్తనం ఎవరు కంట్రోల్ చేసింది అనిపిస్తుంది నాకు. ఓకే సార్. అది ఓకే. అందరికీ నమస్కారం అండి, నా పేరు అశోక్ రామ్ శెట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వెరైటీ పేరు వచ్చి శివంగి 225 పిహెచ్ఎస్ కంపెనీ వారి శివంగి 225 అండి. ఇది గుంటుపల్లి గోపవరం విలేజ్, ఎర్రపాలెం మండలం, ఖమ్మం జిల్లా అండి. చూస్తున్నారు కదండి, ఈ వెరైటీ వచ్చి కింద నుంచి పై వరకు కూడా చూడండి. కింద పడిన కాయ ఏదైతే ఉందో ఆ కాయకి కాయ మచ్చ కానీ, కాయకుళ్ళు కానీ, వేరుకుళ్ళు కానీ, అలాగే ఇతర రకాలైనటువంటి జెమినీ వైరస్లు కానీ ఎలాంటి వైరస్లు లేవు. అలాగే దీనికి ఈ కాయ యొక్క గొప్పతనం ఏంటంటే చూడండి, కాయ గుత్తులు గుత్తులుగా అలాగే ఒక నిర్దిష్టమైన ఒక షేప్లో ఉందన్నమాట. కాయ కూడా చూడండి, కాయ జంపు చూసినట్లయితే కరెక్ట్గా చూడండి 8 నుంచి 9 సెంటీమీటర్లు అవలేలుగా ఉంటుంది. అలాగే ఈ కాయని చీల్చినట్లయితే ఖచ్చితంగా దీంట్లో 80 నుంచి 90 గింజలు అవలేలుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఒక మార్కెట్లో కూడా ఒక పర్ఫెక్ట్ రేట్ అనేది ఇది పడుతుంది. ఇంకోటి మీరు గమనించినట్లయితే ఈ వెరైటీకి నల్లి అనేది లేదు. చూడండి, ఇప్పటికీ కూడా ఈ డేట్ వచ్చేపాటికి జనవరి 8వ తారీఖు 2026 అండి. ఒక ఇస్త్రీ బట్ట ఎలా అయితే ఉందో ఇది చూడండి, ఆకు కూడా అంత నీట్గా ఉందన్నమాట. సో అంటే నల్లి అనేది చాలా తక్కువ లేదనమాట. ఇంకా పూతలో కూడా నల్లి చాలా తక్కువ. స్టిల్ ఇప్పటికీ కూడా పూత చూడండి ఏ విధంగా ఉందో, చూపించండి సార్. చాలా బాగుందండి. చూడండి ఇప్పుడు కాయలు చూడండి, గుత్తులు విధంగా అయితే ఉన్నాయి. ద్రాక్ష గుత్తులు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా చూడండి, ఒకేసారి పట్టుకొని లాగొచ్చు ఆ విధంగా అనిపిస్తుంది అన్నమాట ఈ మొక్క ఇక్కడ. చాలా బాగుందండి ఈ వెరైటీ. అలాగే ఈ వెరైటీ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది ఏ నేలకైనా సెట్ అయిపోద్ది అనమాట. గతంలో చాలామంది అడిగారు ఇది ఎర్ర నేలకి సెట్ అయిపోద్ది అని అడిగారు, కానీ చూపించండి సార్. ఇక్కడ ఎర్ర నేల, ఇది పిహెచ్ఎస్ శివంగి 225 అనే వెరైటీ. ఈ రెడ్ సాయిల్కి కూడా ఇది సెట్ అయిపోద్ది అనమాట. చూడండి, ఇది మొత్తం ఎరుపు నేల అండి. అలాగే నల్లరేగడి భూమి, గరపంచ నేలకు కూడా ఇది బాగానే సెట్ అవుతుంది. ఖచ్చితంగా ఏ రైతు కానీ ఏ నేల స్వభావానికైనా కూడా 25 నుంచి 30 క్వింటాల దిగుబడి అవలేలుగా వస్తుంది అనమాట. సో వాతావరణ పరిస్థితులు గతంలో నవంబర్ మొదటి వారం వరకు కురిసిన వర్షాలకు కూడా చాలా వరకు తోటలన్నీ డ్యామేజ్ అయిపోయాయి అనమాట. కాబట్టి ఈ వైరస్ని తట్టుకొని, వేరుకుళ్ళు, కొమ్ముకుళ్ళు అన్నింటినీ తట్టుకొని కూడా ఈ పిహెచ్ఎస్ కంపెనీ వారి శివంగి 225 25 నుంచి 30 క్వింటాలు వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. కావాలంటే తోట మొత్తం చూపించండి, ఒకసారి చూపించండి సార్. సో నేను చెప్పడం కాదు, ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్తున్నాను కాదండి, మా వెంకటేశ్వర సీడ్స్ యాజమాన్యం నుంచి వచ్చిన ప్రతి ఒక్క వెరైటీ కూడా బ్రాండెడ్ వెరైటీలు. అలాగే అధిక దిగుబడి, రైతుకి నష్టం వాటిల్లకుండా అధిక దిగుబడిని వచ్చే వెరైటీలు మాత్రమే మేము రిఫర్ చేయడం జరుగుతుంది. సో నేను చెప్పానని కాకుండా కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా మీరు చేసుకున్న తర్వాతనే మా యాజమాన్యం నుంచి మీరు విత్తనాలు కొనుగోలు చేసుకోండి. సో ప్రతి ఒక్కరికి కూడా నమ్మకమైన, నాణ్యమైన విత్తనాలు ఇవ్వడంలో వెంకటేశ్వర సీడ్స్ యాజమాన్యం ముందుంటుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ తోటకు సంబంధించిన రైతు మనతోనే ఉన్నారు. సో సార్ చెప్పండి, మీ పేరు సార్? నా పేరు రవీంద్ర. ఏ ఊరు సార్? ఏ ఊరు వస్తుంది? ఏ మండలం వస్తుంది? ఇది గుంటుపల్లి గోపవరం, ఎర్రపాలెం మండలం, ఖమ్మం జిల్లా. సార్ ఈ పిహెచ్ఎస్ శివంగి 225 ఎలా అనిపించింది సార్ మీకు? మీ మాటలో చెప్పండి. బాగానే ఉంది సార్. తర్వాత మనకి పుండుకాయ అనేది ఎక్కడ మచ్చ కూడా లేదు, నాణ్యతగా ఉంది ఈయోడు. ఓకే. అది నల్లి సార్, నల్లి తీవ్రత అనేది చాలా చివరి వరకు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చివరి వరకు కూడా నల్లి అనేది చాలా తక్కువ, అసలు లేదు. సో దీన్ని కూడా ఈ ఇత్తనం ఎవరు కంట్రోల్ చేసింది అనిపిస్తుంది నాకు. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు పక్కాగా ఒక 25 నుంచి 30 క్వింటాలు వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. సో రైతు కూడా ఈ వెరైటీ మీద పక్కా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. మీరు నన్ను ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.